ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈరోజు నేను యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో పరిశుద్ధ గ్రంథంలోని వచనాలను బట్టి ఆధారం చేసుకొని కొద్ది మాటలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ముందుగా పరిశుద్ధ గ్రంథంలోని మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో, ఆమె ఒక కుమారుణ్ణి కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, ఆయనకు యేసు క్రీస్తు అని పేరు పెట్టుదు అనెను. ఏందట? ఆమె ఒక కుమారుణ్ణి కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఆయనే అంటే ఇక్కడ ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే రక్షించును అనున్నది. యేసుక్రీస్తు ప్రభు అంటే అర్థం ఏమిటంటే రక్షకుడు. రక్షకుడు అంటే వారి పాపముల నుండి, తన ప్రజల పాపాల నుండి రక్షకుడు అంటే యేసుక్రీస్తు ప్రభు రక్షించును అనే వచనం ఉన్నది. అదేవిధంగా లోకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనంలో ఏమున్నదంటే, దావీదు పట్టణం నందు మీ కొరకు ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఏందట? దావీదు పట్టణం నందు మీ కొరకు అంటే తన ప్రజలు అంటే మనము ఈ భూమి మీద నివసిస్తున్న ప్రజల కొరకు ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు. రక్షకుడు అంటే అర్థమైంది యేసుక్రీస్తు ప్రభువు. అంటే యేసుక్రీస్తు ప్రభువు భూమి మీద ఉన్న మనుషుల కొరకు పుట్టి ఉన్నాడు. అది దేనికోసం పుట్టి ఉన్నాడంటే అయితే యేసుక్రీస్తు ప్రభు అసలు ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడంటే మన పాపముల కొరకు వచ్చాడు. మనం ఇంకనూ పాపులమై ఉండగా ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఏ విధంగా వచ్చాడు? ఆయన పరలోకంని వదిలిపెట్టి ఆయన మహిమ ఐశ్వర్యం కలిగిన వాడు, మహిమ గలవాడు అయినప్పటికీ ఆ మహిమను ఆ ఐశ్వర్యాన్ని వదిలిపెట్టి మన కొరకు తనను రిక్తునిగా చేసుకొని తనను తగ్గించుకొని ఏమీ లేనివాడిగా మనలాంటి శరీరాన్ని అనగా అంటే పాప శరీరాన్ని ధరించుకొని ఈ లోకంలో పుట్టాడు, జన్మించాడు. అది ఎందుకోసం అంటే మన పాపముల నిమిత్తమై, అంటే మన పాపముల నుండి మనల్ని విడిపించుట కొరకు, మనం నిత్య జీవంలోకి వెళ్ళుట కొరకు, మనం నిత్య నరకాగ్నిగుండం నుంచి తప్పించబడటం కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. వచ్చి ఆయన ఏం చేశాడంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం నుండి ఏముంటుందంటే, మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను. ఏందట? మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన మొహపు చూపులను బట్టి ఆయన మొహం మీద ఉమ్మేంచుకునేను, మన పడుకున్న పడకలను బట్టి ఆయన ఈ పంత నాగటి సాళ్ళ వలె దున్నబడేను. ఆ రీతిగా ఆయన మనల్ని పాపం నుంచి విడిపించుట కొరకు, మనకు పాప విమోచన కలగటం కొరకు ఆయన కలవరి శిలువలో మన కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు. మనల్ని ఎంతో ప్రేమించాడు. ప్రేమగల దేవుడు, దయగల దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆ ప్రేమని ఎలా చూపించాడంటే క్రియరూపకంగా. ఎలా ప్రేమించాడంటే, ఎంత ప్రేమించాడంటే ప్రాణం పోయేంతగా, అంటే కలవరి శిలువలో మరణం పొందేంతగా. ఎంత ప్రేమ? మరణం పొందేంతగా కలవరి శిలువలో ఆయన రక్తాన్ని చిందేంతగా మనల్ని ప్రేమించాడు. ఇదంతా దేనికయ్యా అంటే, ఒకటి జ్ఞాపకం చేసుకుంటే, ఈనాడు మనుషులు భూమి మీద జీవించిన నాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. దేవుని మాట లెక్క చేయకుండా, దేవుని ఆజ్ఞలు మీరి కూడా ప్రవర్తిస్తున్నారు. తర్వాత చనిపోయితే తర్వాత ఎటు పోతామో ఎటు ఉంటామో అనే ఆలోచన లేకుండా జీవిస్తున్నారు. కానీ దేవుడి బిడ్డలారా, మీకు ఒక్క మాట తెలియజేస్తున్నాను. మనం చనిపోతే ఇంతటితో మన జీవితం క్లోజ్ అయిపోదు, ముగించదు. అసలు జీవితం అప్పుడే ఉన్నది. అక్కడ ఏమున్నదంటే ఒక నిత్య నరకం అనేది ఒకటి ఉన్నది, నిత్య రాజ్యం అనేది ఒకటి ఉన్నది. మనం చనిపోయిన తర్వాత మనం నిత్య నరకానికి పోతామా, నిత్య రాజ్యానికి పోతామా అనేది ఇక్కడ భూమి మీద జీవించిన బ్రతుకును బట్టి మనం వెళ్తాము. అయితే యేసుక్రీస్తు ప్రభు మనల్ని నిత్య రాజ్యంలోకి చేర్చుట కొరకే, ఆయనతో పాటు ఆయన రాజ్యంలో చేర్చుకోవటం కోసమే, మన కొరకు మన పాపాలను ఇడిపించటం కోసమే ఆయన వచ్చి మన కొరకు మరణించాడు. కలవరి శిలువలో ఆయన రక్తాన్ని చిందించాడు. అయితే మనం చేయాల్సింది ఏంటంటే, ఆయన మన కొరకు వచ్చి ప్రాణం పెట్టాడు. నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువే,
నా కొరకు ఎవరు కూడా ప్రాణం పెట్టలేదు. నా తల్లిదండ్రుల సహితము, నా అన్నదమ్ముల సహితము, నా రక్త సంబంధుల సహితము కూడా ఎవరు కూడా నా కోసం ప్రాణం పెట్టలేదు. నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువే. నేను చేసిన ప్రతి పాపమునికై, ప్రతి చెడ్డ క్రియకై వచ్చి ఆయన నా కొరకు రక్తాన్ని కార్చాడు. నేను పడాల్సిన పాటలు, నేను పడాల్సిన దెబ్బలు, నేను పడాల్సిన నిందలు, నేను పడాల్సిన అవమానాలు అన్నీ యేసుక్రీస్తు ప్రభువే పడ్డాడు అని గ్రహించుకొని ఆయన దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడితే, పాపముల నిమిత్తమే మనం పశ్చాత్తాపడితే ఆయన మన పాపాలను క్షమించి ఆయన నిత్య జీవంలో చేర్చుకుంటాడు. మనల్ని మన పాపం నుండి మనల్ని దూరపరిచి ఆయనతో పాటు ఆయన రాజ్యంలోకి తీసుకెళ్తాడు. ప్రియమైన సహోదరులారా, మన జీవం ఏపాటిది? మనం నీటి మీద బుడగ వంటి వాళ్ళం. ఏ క్షణాన ఏం జరుగుతుందో మనకు తెలియదు. కన్ను మూస్తే మనం ఎటుపోతామో తెలియదు. ఆవిరి వంటి జీవితాలు మనవి. కానీ ఇప్పుడే మారు మనసు పొందండి. నమ్మి బాప్తిసం పొందిన వాళ్ళు రక్షించబడును, నమ్మని వాళ్ళు శిక్షించబడను అని లేఖనాలు ఉన్నాయి. దాన్ని ఆధారం చేసుకొని మీరు గ్రహించుకోండి. అవన్నీ మీరు ఎన్నో వింటున్నారు. ఎప్పటికైనా దేవుడి మాట వినండి. వాక్యం విని ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి మీ పాప క్షమాపణ పొందుకొని మీరు నిత్య జీవంలోకి వెళ్ళుటకు మీరే నిర్ణయించుకుంటారని, నా కొద్ది మాటలు మీరు విని గ్రహించుకుంటారని మీ అందరికీ మళ్ళొకసారి వందనములు తెలియజేసుకుంటున్నాను.